భారత్ కు అమెరికా దగ్గరవుతున్న వేళ ఏళ్ల తరబడి రష్యాతో కొనసాగుతున్న స్నేహబంధానికి ముగింపు పలికినట్లేనా అనేది ఇప్పుడు ప్రతి భారతీయుడి ఆలోచన. రష్యా చాలా కాలంగా భారత్ కు డిఫెన్స్ పార్ట్నర్ గా ఉంటుంది. చైనాను కట్టడి చేయాలంటే మన దేశానికి పుతిన్ సహకారం చాలా కీలకం. 1971 లో ఇండో పాక్ యుద్ధంలో కూడా అమెరికా చైనాలు పాకిస్తాన్ వైపు నిలబడితే సోవియట్ యూనియన్ మాత్రం భారత్ కు వెన్నుగా నిలిచింది. గడిచిన 20 ఏళ్లలో భారత్ రష్యా నుండి సుమారు 60 నుండి 70 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో రష్యా వాటా 60% వరకు ఉంటుంది. భారత్ కు అత్యంత కీలకమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. మన దేశం ఇప్పటికీ రష్యా నుండి ఆయుధాలతో పాటు తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. భారత్ రష్యాల స్నేహబంధాన్ని డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేక ఇండియాపై టారిఫ్ల మోత మోగిస్తున్నాడు. అందుకే ఇటీవలే అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్ ఒప్పందం కుదుర్చుకొని రష్యా నుండి చమురు కొనుగోలను తగ్గించింది. ఒకవేళ అమెరికా భారత్ కు దగ్గరైన రష్యాతో మన దేశానికి ఎలాంటి డోకా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ మాత్రం అటు అమెరికా టెక్నాలజీని ఇటు రష్యా నమ్మకాన్ని తప్పకుండా రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి భారత్ నాలెడ్జ్ ని ఫాలో అవ్వండి.